హాయ్ అండి. అగ్ని పరీక్ష ప్రోమో అయితే వచ్చేసింది. నేను ముందు ఒక వీడియో చేసి పెట్టానండి. అది ఏంటంటే థర్స్‌డే కానీ, ఫ్రైడే కానీ ప్రోమో అనేది తప్పకుండా వస్తుంది. తర్వాత ఫామ్ కూడా వస్తుంది అని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఫ్రైడే అయితే స్టార్ మాలోని, జియో హాట్‌స్టార్‌లోని ప్రోమో అయితే రావడం జరిగింది. ఫామ్ కూడా వచ్చేసింది. దానికి డేట్ ఎప్పుడంటే ఈ జూన్ 12 నుంచి 20 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి తేడాను లేదు. కానీ కొంతమంది ఏం చేశారంటే ఒక 3-4 డేస్ బిఫోర్ కొంతమంది వీడియో చేశారేంటంటే ఫామ్ వచ్చేసిందని చెప్పేసి ఆ ఫామ్ అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏది రిలీజ్ చేశారో అదే కరెక్ట్ అయిన ఫాము. మీరు ఫాము నింపుతున్నప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే మీరు ఫైనల్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అక్కడ ఓటీపీ లేదు అని అంటే అది మీది సక్సెస్ అయిందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. అది నా ఉద్దేశం ప్రకారం కాదు, అది కన్సిడర్ చేయరు. అందుకని ముందు ఎవరైనా నింపినా సరేను, అందుకే అంటారు సరైన వాళ్ళు చెబితే కొంచెం వినాలి అని చెప్పేసి. కానీ మాలాంటి వాళ్ళని నమ్మరు. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ తక్కువ. ఎందుకంటే చూస్తారు సబ్స్క్రైబర్సా దీనికి ఏంటి 1000 ఉన్నాయి కదా సబ్స్క్రైబర్స్, చెప్పేది కరెక్టా కాదా అన్నది ఆలోచించరు. ఆలోచించకుండా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎవరుంటారో, ఎక్కువ వ్యూస్ ఎవరికి వస్తాయో వాళ్ళని మీరైతే ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయని చెప్పలేరు. కొన్ని విషయాలు తప్పు కూడా అవ్వచ్చు. సహజంగా ఒకటి నోటీస్ చేయండి, ఎవరికైతే సబ్స్క్రైబర్స్ వ్యూస్ తక్కువ వస్తాయో వాళ్ళే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి చెప్తారనమాట. ఎందుకంటే తప్పు అయితే కష్టం అని చెప్పేసి అది మీరు గుర్తుంచుకోండి. అందుకనే ఏమంటారంటే సబ్స్క్రైబ్ చేయండి చేయండి అని అంటాం. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దానివల్ల మాకు ప్రయోజనం ఉంటుంది అనేవి కాదు. అసలు మా వీడియో బాగుంటే కొంతమంది చూస్తూ ఉంటే వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామంది థింకింగ్ ఆ విధంగా ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మొత్తం చూడండి అని చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఫామ్ గురించి చెప్తాను. ఫామ్ అనేది రావడం జరిగిందండి. నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా మీరు ఫిల్ చేయండి. తప్పకుండా మీరు అగ్ని పరీక్ష ఆడియన్స్కి వెళ్తారు. మీరు ఫైనల్లో సెలెక్ట్ కూడా అవ్వచ్చు. నేను చెప్పిన విధంగా చేయండి. అంటే 100% గ్యారంటీ ఇవ్వను, అది మీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేను ఏ విధంగా చెప్తాను, ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలి అన్నదానికి గైడెన్స్ అయితే నేను కరెక్ట్గా ఇస్తాను. అసలు ఫామ్లో ఏమున్నది, ఏమిటి మీరు నింపాలి, ఏ విధంగా మీరు చేయాలి అన్న విషయాల్లో డిస్కస్ చేసుకుందాము. ప్రోమో అయితే బాగానే ఉంది, సింపుల్గానే నాగార్జునగా చెప్పడం జరిగింది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అగ్ని పరీక్షకు ఫాలో అవ్వాలి, వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆ లింక్ను మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పి తర్వాత ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అగ్ని పరీక్షకు అసలు ఏమి కావాలి అని చెప్పేసి ముందుగా చెప్తున్నారు ఏంటంటే 18 ఇయర్స్ అనేది నిండాలన్నమాట. 18 ఇయర్స్ నిండాలి. అంటే 18 ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయకండి. 18 నిండిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు. అయితే యూఎస్ఏ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అన్నది మీకు డౌట్ రావచ్చు. యూఎస్ఏలో ఉన్న ఎక్కడ కంట్రీలో ఏ కంట్రీలో ఉన్నా సరే మీరు అప్లై చేయవచ్చు. కానీ వీసా అనేది ఉండాలి. వాళ్ళకి ప్రూఫ్ అనేది చూపించాలన్నమాట. అందుకని చెప్పేసి వీసా ఉండాలన్నమాట. అందుకని మీరు గుర్తుంచుకోండి అది. తర్వాత ఇంకేంటంటే దీనికి టైం నేను చెప్పాను కదా, 20వ తారీఖు దాకా టైం ఉందండి. 20వ తారీఖు దాకాని మీరు నిదానంగా నీట్గా ఫిల్ చేసి పంపించండి. టైం అయితే సఫిషియెంట్గా ఉంది. 1 వీక్ అయితే టైం ఉన్నది అందుకని చెప్పేసి. తర్వాత దీంట్లో ఏమిటి ఉన్నాయి డీటెయిల్స్ ఆఫ్ అంటే ఏజ్. ముందు ఏంటంటే ఇయర్స్ ఎంత అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఈ ఇయర్స్ ఎంత అన్నప్పుడు కొంతమంది ఏంటంటే 17 ఉన్న 18 నింపేసేవాళ్ళు. ఇప్పుడు ఏజ్ కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటు, మంత్, ఇయర్ అనేది దాంట్లో మెన్షన్ అవుతుందన్నమాట. ఏజ్ అనేది ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా అడుగుతారు. ఈమెయిల్ ఐడి మీరు కరెక్ట్గా ఇవ్వండి. దాంట్లో ఏంటంటే గజిబిజిగా గందరగోళంగా ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు. మీరు ఏది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దానిని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు చూస్తూ ఉండండి ఏ అప్డేట్ వచ్చిందా ఏంటా అని చెప్పేసి. తర్వాత అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఏదైనా సరేనో ఒకవేళ వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఒకవేళ ఎవరైనా కొంతమంది వస్తూ ఉంటారు కదా హౌస్కి కూడా అని చెప్పలేం కదా ఎప్పుడు ఏ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది. అందుకని మీరు అడ్రస్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా అనేది ఇవ్వండి. తర్వాత ఏమందంటే ఆడిషన్ వీడియో గురించి. ఆడిషన్ వీడియో ఎంత ఉండాలి అని అన్నారంటే ఓన్లీ 3 మినిట్స్ ఉండాలి. 3 మినిట్స్ అయితే ఆడిషన్ వీడియో అనేది ఉండాలి. అది ఎంత ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే 100 MB ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాను 50 MBలోనే 3 మినిట్స్ వీడియో చేయాలి.
50 ఎంబీలో 3 మినిట్స్ వీడియో చెయ్యాలి అంటే కష్టమే అది, చాలా కష్టం అది. అందుకని మీరేంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ని మాత్రమే యూజ్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే కొంచెం అవుతుందన్నమాట. లేకపోతే ఇంకేదన్నా సరేనో తీసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ప్యాకేజ్ అది తీసుకొని మళ్ళీ 50 ఎంబీలో మీరు 3 మినిట్స్ వీడియో అయితే చేయాలి. మీరు చూడండి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే మంచిది. ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్ మంచిదే అని నేను అనుకుంటున్నాను. మరి మీరు సరిగ్గా చూడండి. తర్వాత ఏంటంటే డీటెయిల్స్, వీడియోలో డీటెయిల్స్ ఏమడిగారు అంటే యూనిక్నెస్ ఉండాలి అని చెప్తున్నారు. యూనిక్నెస్ అంటే మనకు కొంచెం స్పెషల్గా కనిపించాలి. మనం చెప్తుంది దాంట్లో నిజాయితీ ఉండాలి, ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. అది మనకు తెలిసిపోతుంది మనం చేసిన వీడియోలో అది కరెక్ట్ చెప్తున్నామా, రాంగ్ చెప్తున్నామా, ఏంటా అనేది కదా. తర్వాత ఏముండాలంటే స్పెషల్ టాలెంట్. మీలో ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నదనుకోండి, పాటల్లో కానీ డ్యాన్స్లో కానీ దేంట్లోనైనా మీకు దేంట్లోనైనా స్పెషల్ టాలెంట్ అనేది ఉందంటే ఆ స్పెషల్ టాలెంట్ని మీరు హైలైట్ చేయండి. ఆ వీడియోలో ఆ స్పెషల్ టాలెంట్ని మీరు హైలైట్ చేయాలన్నమాట. హైలైట్ చేసి అంటే దాన్ని ఎలాగంటే క్లమ్జీగా కాకుండా క్లియర్గా ఉండాలి. అది మీ టాలెంట్ అనేది క్లియర్గా చూపించండి. ఒక్క నిమిషం మీరు చూపించినా సరే అది క్లియర్గా ఉండండి. తర్వాత ఏముండాలంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అనేది మీరు స్పష్టంగా మీ వర్డ్స్లో చెప్పండి. అంటే నేను దీనికోసం చేస్తున్నాను అంటే బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు అది కాకుండానే అసలు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట. వీడియోలో కొంచెం చిన్న పాయింట్ పెట్టండి. మీరు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలనుకోవాలి వాళ్ళు అన్న ఉద్దేశం. ఆ పాయింట్ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం బ్రీఫ్గా అయితే ఇవ్వండి. తర్వాత ప్రజెంట్గా మీరు ఏం చేస్తున్నారు, తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి జడ్జెస్ అన్న విషయాల్ని పూర్తిగా డీటెయిల్గా క్లుప్తంగా అడగండి. ఒకవేళ మీరు ఈ విధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్ అయిపోతుంది అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ ఉంది, ఏఐ ఉన్నది. చాట్‌జీపీటీ చాలు, ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో అన్ని విషయాలు రాసేస్తే క్లియర్గా మీరు దాంట్లో మెన్షన్ చేయండి. ఒక 2 మినిట్స్లో నాకు ఈ విషయాల గురించి క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలని చెప్పేసి చాట్‌జీపీటీనే మీకు చెప్పేస్తుంది. అందుకని చెప్పేసి మీరు తెలివిగా ఆలోచించి చెప్పాల్సిన విషయాలు అన్నీ చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, క్లియర్గా చెప్పే విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఏంటంటే మీరు చేసే వీడియో అనేది క్లియర్గా ఉండాలండి. మీరు చేసే వీడియో క్లియర్గా అయితే ఉండాలి. కొంతమంది ఏమడుగుతున్నారంటే మేము అందంగా లేవండి, తెల్లగా లేము, నల్లగా ఉన్నాము. అది కలర్ ఎవరు చూడరండి. దాంట్లోని కలర్ తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరేనో ముందు ఏంటంటే ఉండాలంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలండి. కరెక్ట్ అని నీట్గా డ్రెస్, ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాము, మనం ఎలా ఉన్నా సరేనో ముందు నీట్గా డ్రెస్ చేసుకొని మేకప్ వెర్రిగా వేసేసుకోవడం పిచ్చి పిచ్చిగా అలా కాకుండా నీట్ అండ్ క్లీన్గా మనం కాన్ఫిడెన్స్గా కనిపించాలన్నమాట. అప్పుడే ఎదుటి వాళ్ళు అనిపిస్తుంది, ఆహా ఈ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఉంది, లేకపోతే ఈ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ ఉంది అనిపించే పనిని చేయగలడు అని వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జడ్జెస్ కానీ ఎవరు చూస్తారో వాళ్ళ మంచి కాన్ఫిడెన్స్గా మనకు అనిపిస్తుందిరా అమ్మాయి ఎలా ఉన్నా సరేను అని చెప్పేసి మేము తీసుకోవచ్చు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అమ్మాయిలు అందంగా ఉండి అప్లై చేసేస్తే సెలెక్ట్ అయిపోతారని. అది కాదండి. అందంగా ఉన్న వాళ్ళు వచ్చారు, అందంగా లేని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అంతే. ఏదైనా మన టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మన డ్రెస్సింగ్ సెన్స్ మీద, మనం మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ కొంతమంది హౌస్ వైఫ్స్ మేము చేస్తే ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది అప్లై చేయాలని. అరే మనం అప్లై చేస్తే మనం సెలెక్ట్ అవుతామా లేదా అని అనుకో, ట్రై చేయడంలో అసలు తప్పలేదండి. హౌస్ వైఫ్స్ ఏదంటే ఆల్రౌండర్స్, వాళ్ళు అన్ని పనులు చేస్తారు. వాళ్ళు ఏ పని చేయరు చెప్పండి హౌస్ వైఫ్స్ అయితే. అందుకని ఎవరైనా హౌస్ వైఫ్స్కి ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటే చక్కగా 3 మినిట్స్ వీడియో చేయండి. మీరు దేంట్లో టాలెంట్ ఉన్నది, మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు అన్నింటినీ క్లుప్తంగా మీరు చేసి వీడియో చేయండి. హౌస్ వైఫ్స్ అయినా వెనక్కి వెళ్ళే అవసరం అనేది లేదు. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ప్లీజ్ కొంచెం ఓపికగా వినండి. అప్పుడే మీరు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అవుతారు డెఫినెట్గా. నేను చెప్పిన విధంగా క్లుప్తంగా క్షుణ్ణంగా విన్నారు అని అంటే స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తున్నాను. 4 మనుషులకి మనం షేర్ చేస్తే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అంతే. ఒకవేళ మీరు అప్లై చేయరు, మీ దగ్గరికి వీడియో వచ్చిందనంటే మీరు షేర్ చేయడంలో తప్పు లేదు కదా, ఇంకొకరికి వెళ్తుంది కదా ఈ వీడియో అనేది. అప్పుడు వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేస్తారు, అంతే కదా. అది నేను చెప్పేది. మరి మీ ఇష్టం, అది మిగతా 4కి హెల్ప్ చేద్దాం అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత
సెలక్షన్ గురించి చెప్పారు. సెలక్షన్ ఏంటంటే ఈసారి కిందసారి ఎంతమందిని 100 మందిని మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే సెలక్షన్‌లో 200 మందిని స్క్రూటినైజ్ చేస్తారనమాట. ఈసారి లక్షల్లోనే అప్లికేషన్‌లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. లక్ష దాంట్లో 200 మందిని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారంట. 200 మంది అంటే ఎంత వీడియో క్లియర్‌గా ఉండాలి చెప్పండి. ఆ 200 మందిలో ఎటువంటి క్వాలిటీని చూస్ చేస్తారు అనంటే వీళ్ళు పర్సనాలిటీస్ టెస్ట్ ఉంటుంది. తర్వాత షోకి వీళ్ళు పనికి వస్తారా లేదా అన్నది చూడాలి. తర్వాత కాన్ఫిడెన్స్, క్వాలిటీ, ఫియర్‌లెస్. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ 200 మందిని సెలెక్ట్ చేస్తారు కదా! 200 మందిని సెలెక్ట్ చేస్తే ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు? ఆ వీడియో వాళ్ళు పంపించిన ఆడిషన్ వీడియోనే చూస్తారు. దాంట్లో ఏంటంటే వీళ్ళు కాన్ఫిడెన్స్‌గా ఉన్నారా లేదా? వాళ్ళలో క్వాలిటీ కరెక్ట్‌గా ఉన్నారా లేదా? అంటే వాళ్ళు చెప్తున్నారు దేని చెప్తున్నారంటే మాట్లాడే విధానం గానీ దేంట్లోనైనా క్వాలిటీ ఉందా లేదా? ఫియర్‌లెస్ అంటే భయపడుతున్నారా? వీడియో చేస్తున్నప్పుడు ఇంత భయపడుతున్నారంటే నలుగురు మనుషుల ముందు వచ్చినప్పుడు ఇంకా భయపడతారు. అటువంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? సెలెక్ట్ చేసుకోరు. అందుకనే మీరు వీడియో చేసినప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్‌తో, ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఎటువంటి భయము లేకుండా చూడండి. చూసి చెయ్యండనమాట. చేసిన తర్వాత అప్పుడు 200 మందిని సెలెక్ట్ చేస్తారు కదా! చేసిన తర్వాత వాళ్ళు జూమ్ కాల్‌కి పిలుస్తారనమాట. ఈ జూమ్ కాల్‌కి పిలుస్తారు కనుక మీరు ఏ రోజైతే మీరు ఆడిషన్ వీడియో అప్లోడ్ చేసి పంపించేస్తారో వాళ్ళ ఫామ్ నింపేసి, అప్పటి నుంచే మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎప్పుడైనా మీకు జూమ్ కాల్ రావచ్చు అని చెప్పేసి. అందుకని మీరు పూర్తి సెటప్‌తో ఉండి ప్రతిసారి ఈమెయిల్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా ఇగ్నోర్ చేయకుండా దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎటువంటి కాల్స్ వచ్చినా మీరు ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు జూమ్ కాల్ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది. దాంట్లో కూడా మిమ్మల్ని క్వెషన్స్ వేస్తారనమాట. ఆ క్వెషన్స్ వేసినప్పుడు మీరు నేను కరెక్ట్ చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా అని ఆలోచించకండి. నేనేం చెప్పినా నేను కరెక్ట్ చెప్తున్నానని కాన్ఫిడెన్స్‌తో చెప్పండి. అదే వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్‌లో ఏంటంటే నామినేషన్స్ అవుతాయి. నామినేషన్స్ భయపడి వెనక్కి వెళ్తే వాడు ముందుకెళ్ళలేడు. వాడు అబద్ధం చెప్తున్నా లేకపోతే తెలివిగా సమాధానం తిప్పికొట్టి చెప్పడమే వాడికి కావాలి. అటువంటి తెలివైనతనం మీలో ఉందా లేదా అన్నదే వాళ్ళు చూస్తారు. ఆ తెలివిగా సమాధానం చెప్పడం అనేది మీరు నేర్చుకోండి. వాళ్ళు ఏదైనా క్వెషన్ అవ్వండి. మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసిన దాంట్లో సమాధానం అంటే కాన్ఫిడెన్స్‌గా చెప్పండి. నేను చెప్పింది కరెక్టే అని అనండి. అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జూమ్ కాల్‌కి వెళ్తారు కదా! మీరు షోకి పనికొస్తారా లేదా అని చూస్తారు. ఇప్పుడు దీంట్లోనేంటంటే ఈ తర్వాత గ్రూప్ డిస్కస్‌కి పిలుస్తారనమాట. అక్కడ మీరు నచ్చారు అనంటే దాంట్లో ఒక 50 మందిని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు తర్వాత ఏంటంటే గ్రూప్ డిస్కషన్ కోసం పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్‌లో వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ ఇవ్వచ్చు మీకు. ఏదైనా ఒక టాపిక్. ఈ గ్రూప్ డిస్కస్‌కి ఎప్పుడు పిలుస్తారంటే ఆ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అది జూలై 15 నుంచి 20 లోపలైతే వాళ్ళు గ్రూప్ డిస్కస్‌కి పిలుస్తారన్నమాట. ఆ గ్రూప్ డిస్కషన్‌లో ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు. ఏ టాపిక్ ఇచ్చినా దానిని మీరు ఏం చేయాలంటే కరెక్ట్‌గా మాట్లాడడం నేర్చుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నదాన్ని అర్థం చేసుకోండి. అదే ఇదా టాపిక్ దాని గురించి అర్థం మీకు కొంచెం అనేది నాలెడ్జ్ ఉంటుంది కదా! దాని ప్రకారం మీరు వెళ్ళండి ఆ డిస్కషన్‌లో. నలుగురితో మీరు ఏ విధంగా వాళ్ళని ఎలా పక్కవాడు ఏదైనా మాట అన్నాడు అనుకోండి దానికి రివర్స్‌లో మీరు ఆ మాట అనడం, మీరు రివర్స్‌లో క్వెషన్ వేయడం, మీరు వేసిన క్వెషన్‌తో పక్కవాడు ఆన్సర్ చెప్పలేని విధంగా మీరు తీసుకురావాలన్నమాట. గ్రూప్ డిస్కషన్ అంటే అదే ఉంటుంది. తెలివిగా వాదించడం అది మాట. ఆ విధంగా చేసిన దాన్ని అందరినీ అబ్జర్వ్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళని జడ్జెస్. దాంట్లో ఎంతమందిని అంటే 50 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 50 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మొదలవుతాయన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు కిందసారి అగ్ని పరీక్ష ఉన్నప్పుడు మనకి ఎన్ని ఎపిసోడ్లు వేసి 13 ఎపిసోడ్స్ అయితే వేయడం జరిగింది. ఈసారి 20 దాకా అని అంటున్నారు. 20, 23 అయితే అవ్వచ్చు. దాంట్లో మెన్షన్ చేయడం అయిందంటే 9 అలా చెప్తున్నారు కానీ 23 అయితే ఉంటాయి. అప్పుడు మీరు టీవీలోని జియో హాట్‌స్టార్‌లోని అన్నింట్లో మీరు కనిపిస్తారు. అక్కడ కూడా మీరు సరైన పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ సరైన పెర్ఫార్మెన్స్ అది ఇచ్చిన తర్వాత సరైన పెర్ఫార్మెన్స్ అది ఇస్తారు. ఇచ్చిన దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయడం అనేది 5 అనేది మినిమం. 5 తర్వాత 6, 7, 8, 9, 10 కూడా అవ్వచ్చు. అంటే 5 నుంచి 10 లోపల ఎంతైనా అవ్వచ్చు. కిందసారి కూడా టాప్ 5 అన్న తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి 6 పంపించారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంకొకరిని పంపించారు. అందుకని టోటల్‌గా ఎంతమంది అయ్యారు అక్కడ 7 మెంబర్స్ అయ్యారు. అందుకని చెప్పేసి మీరు కూడా టాప్ 5కి వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేయండి. అందుకని చెప్పేసి పూర్తి కాన్ఫిడెన్స్‌తో చేయండి. తర్వాత ఏంటంటే సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది? జడ్జెస్‌ని సెలెక్ట్ చేస్తారా? కిందసారి ఏంటి ఓటింగ్ త్రూ 5 మందిని అయితే సెలెక్ట్ చేశారు. తర్వాత జడ్జెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఓటింగ్ ద్వారా 4 మెంబర్స్ అయితే జడ్జెస్ ఇద్దరిని సెలెక్ట్ చేశారనమాట. పూర్తిగా 6 మెంబర్స్ అయితే లోపలికి వెళ్ళారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఇంకొకళ్ళు అయితే వెళ్ళడం జరిగింది. అందుకని చెప్పేసి
ఓటింగ్ ద్వారానే మీరు సెలెక్ట్ అయ్యేటట్టుగా చేయండి. తర్వాత జడ్జెస్ని కూడా ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం. ఏమో జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని పంపించాలంటే బిగ్ బాస్ పంపించేస్తారు కదా! అందుకని చెప్పేసి పూర్తిగా కాన్ఫిడెన్స్‌గా, నిజాయితీ కూడా ఉండాలండి. వాళ్ళకి అర్థమైపోతుంది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఏంటనేది. అందుకని నిజాయితీగా, తెలివిగా మాట్లాడి జడ్జెస్‌ని మెప్పించాలన్నమాట. అందుకని నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ గుర్తు పెట్టుకొని మీరు అప్లై చేసి మీరు అగ్ని పరీక్షలో ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సెలెక్ట్ కూడా అవుతారనుకోండి. ఎవరో ఒకళ్ళు చెప్పాలి నా వీడియో చూసి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పేసి. ఎవరైనా లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి. లేకపోతే ప్రోమోలో అది చెప్పడం జరిగింది. దాన్నైనా మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఎవరికైతే బిగ్ బాస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. నేను చెప్పిన విధంగా మీరు చేయండి, వీడియో అనేది చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కానీ అప్లై చేయలేము అనుకున్న వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇష్టం అనుకుంటారో వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఏ విధంగా చేయాలి ఏంటనేది. ఒకదాన్ని నలుగురికి స్ప్రెడ్ చేస్తే ఇంకొక నలుగురికి హెల్ప్ అయితే అది మంచిదే కదా. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అందుకని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.